సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కే అంటే నేను 2025లో జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ అయితే చూస్తాను. నేను అసలు అనుకోలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే అదే టైంలో సంక్రాంతి కదా, నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ 3 రోజులు చాలా గ్రాండ్ జరుగుతుందని తెలిసి వద్దాం అనుకున్న డేట్ కన్నా ముందుగానే బయలుదేరేసా. బట్ ఏంటంటే వైజాగ్ లేట్ అయిపోయింది. ఇంకా చాలా రోజుల తర్వాత ఊర్లో వచ్చాను కదా, వెళ్ళే ముందు ఒకసారి వైజాగ్ ఒక రౌండ్ వేసి వెళ్దాం అనుకున్నాను. కానీ ఈవినింగ్ ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాను, ఈవినింగ్ ట్రైన్ మిస్ అయిపోయా. ఇంకా చేసేదేం లేక తిన్నాక మా మాయకి ఫోన్ చేసి వాళ్ళ రూమ్ లో వెళ్ళిపోయి నైట్ అంతా ఆడ పడుకొని పొద్దున 6ంటికి ఎక్కడ ట్రైన్ ఇక్కడ సులూరుపేట వచ్చేసరికి నైట్ 10 అయిపోయింది దెబ్బకి. ఇంకా నేను వచ్చే ట్రైన్ అయితే నాయుడుపేట దాటిందో లేదో వెంటనే ఇంకా మా ఫ్రెండ్ శ్రీకాంత్ గారికి ఫోన్ చేసి ఇలా గ్రౌండ్కి వెళ్దారా, రెడీ ఉండి అనేసి అన్న. ఆడు ఇంకా కాదనకుండా సరే వచ్చే అనేసి అన్నాడు. సర్లే అని చెప్పి తిన్న వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి నీట్గా ఫ్రెష్ అయ్యి గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయి మొత్తానికి. మేము ఆ గ్రౌండ్కి వెళ్ళేసరికి అయితే 10:40 అయింది. అప్పుడు క్రౌడ్ ఉన్నారు బట్ అంత ఎక్కువ మంది లేరు. ఇంకా సర్లే అని చెప్పి ఒక రౌండ్ వేసి మిడిల్లో నుంచి అలా చూస్తే స్క్రీన్ మీద సింగర్ మంగ్లక్క అయితే కనిపించింది నాకు. తెలిసిందే అక్క పాట పాడి స్టేజ్ మొత్తం దగ్గర వెళ్ళిపోద్ది. ఫైనల్ గా అక్కని మాత్రం చూసాను నేను. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. నచ్చితే మాత్రం లైక్ కొట్టి కంటిన్యూ చేయండి. మళ్ళీ లాస్ట్ ఫైనల్ గా 3వ రోజు ఎవరు వచ్చారని మీకు స్క్రీన్ మీద చూపిస్తారు, చూసేయండి. నేను వాళ్ళందరినీ చూద్దాం అనుకున్నాను కానీ నేను చూడలేకపోయా. ఇంకా చూసేదేముందని చెప్పేసి తిన్న ఎగ్జిబిషన్ చూద్దామని చెప్పేసి అయితే అడిగి వెళ్ళిపోయాం. ఇంకా అడిగి చూస్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంది అవన్నీ చూడటానికి. నిజంగా ఏదో పార్కులు వెళ్ళి చూసినట్టు అనిపించింది నాకైతే. అంతా బాగుంది కానీ కొన్ని అయితే చూడలేదు మేము. అదే అప్పటికి తీస్తున్నారు కొన్ని అయితే. అలా పక్కన చూస్తే మనకైతే రాకెట్స్ అయితే కనిపించింది. సర్లే అని చెప్పేసి గుర్తుగా ఒక ఫోటో తీసేసుకున్నా. మన ఎదురు కనిపించే టెంట్స్ మొత్తం ఎగ్జిబిషన్ సంబంధించిందే. కాకపోతే ఏంటంటే అప్పటికే టైం దాటిపోయిందని చెప్పి చాలా వరకు తీసేశారు. దానివల్ల మేము చూడలేదు. ఇక్కడ చూస్తే స్కూల్‌కి సంబంధించి కొన్ని ఎగ్జిబిషన్స్ పెట్టారు. యాక్చువల్ నార్మల్ టైమ్‌లో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి, దాని నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అది దేనికి, ఎందుకు అన్నది మొత్తం. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్‌ని తిరుపతి జిల్లా సూలూరుపేటలో అయితే చేస్తారు. సూలూరుపేటకి దగ్గరలో ఉన్న నీలపట్ల అయితే విదేశాల నుంచి రకరకాల రంగురంగుల పక్షులు అయితే వస్తాయంట ప్రతి ఇయర్ అక్కడికి. పేరుకి విదేశీ పక్షులైనా దాని జన్మస్థలం మాత్రం నీలపట్టే అంట. ఈ పక్షులు అక్టోబర్ నెలలో వచ్చి గుడ్లు పెట్టి పిల్లలు బయటకు వచ్చి వాటి అన్నిటికీ ఈత నేర్పించి మళ్ళీ మే నెలలో తిరిగి వెళ్ళిపోతాయంట వాటి ప్లేస్ కి. మళ్ళీ ఈ నీలపట్లో కొన్ని సంవత్సరాల కాలం నుంచి ఈ పక్షులు వస్తూనే ఉంటాయంట ఇక్కడికి. ఆ పక్షులకు ఆహారంగా చేపలు ఎక్కువ దొరుకుతాయంట ఈ ప్రదేశంలో. అందుకు ప్రతి సంవత్సరం కరెక్ట్ అక్టోబర్ నెల నుంచి రావడం స్టార్ట్ చేస్తాయంట. సూలూరుపేట టు శ్రీహరికోట సరౌండింగ్ లో ఉన్న కొన్ని విలేజెస్ చుట్టుపక్కల అయితే అవి గూడులను ఏర్పాటు చేసుకుంటాయంట ఉండడానికి. చూడచక్కని అందంతో రంగురంగుల పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వస్తాయంట బయట దేశాల నుంచి. మన వీడియో నచ్చి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తా.